హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చలపతి నేను వస్తాను మీకు తోడుగా గుడికి అని ప్రీతి ఉషలతో చెప్తూ ఉంటాడు. నువ్వా? అస్సలు వద్దే వద్దు. ఎందుకంటే నువ్వు మా మీద కార్లు కూడా సెటర్లు వేస్తూనే ఉంటావు. నేను మిమ్మల్ని భరించలేము అని చెప్తూ ఉంటారు. అవును, అది నిజమే. మా అన్నయ్య ఇందాకటి నుంచి వీళ్ళ మీద జోకులు వేస్తూనే ఉన్నాడు. తనని భరించడం కష్టమే అని మహాలక్ష్మి కూడా అంటుంది. ఇక ఇంతలో విద్యాదేవి వచ్చి, పోనీ నేను రానా మీకు తోడుగా? నాకేం అభ్యంతరం లేదు అని చెప్తూ ఉంటుంది. మీరు వస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అవును నేను వస్తాను, ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది విద్యాదేవి. అవును, నేనంటే జోకులు వేస్తానన్నారు కాబట్టి రావద్దన్నారు, కానీ విద్యాదేవి టీచర్ అలా కాదు కదా అని చలపతి చెబుతూ ఉంటాడు. అవును, విద్యకి ఇలాంటి మొక్కులు పూజలు అన్నీ బాగా తెలుసు, తనని తీసుకువెళ్ళండి అని జన కూడా చెప్తూ ఉంటాడు. వద్దు, మేము ఆవిడ్ని తీసుకువెళ్ళము. ఆవిడ ఇంట్లో ఉండటమే మాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటిది మాతో పాటు గుడికి ఎందుకు తీసుకువెళ్తాం? మాకు పాపం చుట్టుకుంటుంది. మేము గుడికి వెళ్ళేది పిన్ని మంచిగా ఉండాలని మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. అలాంటిది మా అమ్మకు పిన్నికి ద్రోహం చేసిన ఈవిడ్ని ఎలా తీసుకువెళ్తాం? మేము గుడికి మాకు అవసరం లేదు. కావాలంటే మేము గుడికి వెళ్ళటం మానేస్తాం, కానీ ఈవిడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తీసుకువెళ్ళం అని ఉషా ప్రీతి ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు. అది కాదమ్మా, తీసుకువెళ్ళండి అని జన చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, వదిలే జన, వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మరి అయితే ఎవరు తోడు తీసుకువెళ్తారు అని చలపతి అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో సీత వస్తుంది అక్కడికి. కావాలంటే మేము సీతని తీసుకొని వెళ్తాం. వదిన నువ్వు వస్తావా? ప్లీజ్ వదిన, మాకు తోడుగా గుడికి నువ్వు రావచ్చు కదా అని ఉషా ప్రీతి సీతని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక అప్పుడు చలపతి అంటాడు, అబ్బా ఎంత వినసొంపుగా ఉందో, మీరిద్దరూ అలాగే సీతను వదిన అని పిలుస్తుంటే నా నోట్లో పంచదార వేసినంత తీయగా ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాడు. అవును వదిన, నువ్వు రావచ్చు కదా, నాకు పెళ్లి చేసింది కూడా నువ్వే. నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. నాకు ఎన్నోసార్లు చాలా హెల్ప్ చేశావు. ఈసారి కూడా ప్లీజ్ మొక్కు తీర్చుకోవడానికి మాకు తోడుగా గుడికి రావా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది. సీత ఏం మాట్లాడుకున్నా అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ వదిన, నువ్వు వస్తే బాగుంటుంది, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఇక సీత సరే వస్తాను అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రాబ్లం సాల్వ్, ఇంకా సీత వెళ్తుంది కదా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. అయినా మీరిద్దరే వెళ్ళొచ్చు కదా, తోడు ఇంకెవరు కావాలి అని అడగటంతో ఆడపిల్లని ఎలా పంపిస్తాం అని అర్చన అడుగుతూ ఉంటుంది. అవును, సీత వదిన వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని ప్రీతి ఉషలు చెప్తూ ఉంటారు. సరే అయితే సీత నువ్వు వెళ్తున్నావు కదా, నేను డ్రైవర్తో చెప్తాను, జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ముగ్గురిని జాగ్రత్తగా తీసుకురామని చెప్తాను, పద అర్చన అని చెప్పి డ్రైవర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక సీత ఒక్క 10 నిమిషాలు ఆగండి, నేను రెడీ అయి వస్తాను అని పైకి వెళ్తుంది. ఇక వెనకాతలే విద్యాదేవి కూడా వెళ్తుంది. సీత రెడీ అవుతూ ఉంటుంది గుడికి వెళ్ళడానికి. విద్యాదేవి చెప్తూ ఉంటుంది, సీత నాకు నువ్వు గుడికి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు, అది వాళ్ళతో అని చెప్తూ ఉంటుంది. ఏమైంది అత్తమ్మ, గుడికే కదా వెళ్ళేది అని అడుగుతూ ఉంటుంది. ఏమో ఎందుకో నాకు అది మంచిగా అనిపించట్లేదు, ఏదో తేడాగా అనిపిస్తోంది. వాళ్ళు అసలు మహాలక్ష్మి బ్రతికి వచ్చాక ఇన్ని రోజులకి తిరిగి రావటం వింతగా ఉంది. చూడటానికి వచ్చామంటున్నారు, మొక్కు తీర్చుకోవటానికి తల్లులు వాళ్ళు వెళ్ళాలి, కానీ తోడుగా వాళ్ళేమో తప్పించుకుంటున్నారు వెళ్ళకుండా. అలాంటిది నేను వస్తానన్నా చలపతి వస్తానన్నా వద్దంటున్నారు, నిన్ను మాత్రమే రమ్మంటున్నారు. ఇందులో ఏదో ఉంది తిరకసని నాకు అనుకుంటున్నాను. ప్లీజ్ సీత నువ్వు వెళ్ళొద్దు, నాకెందుకో కీడు అనిపిస్తోంది అని అనటంతో, అదేంటత్తమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు నా ఆడపడుచులు, ప్రీతి నీ కూతురు అత్తమ్మ, వాళ్ళు నన్నేం చేస్తారు, ఎందుకు నీకు ఇంత అనుమానం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో నా కూతురైనా సరే ఇందులో వాళ్ళ వెనకాతల ఉండి మహాలక్ష్మి ఏదైనా చేయిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. నువ్వు ప్రతి దానికి అనుమానం పడుతున్నావు అత్తమ్మ, అసలు ఏమైంది నీకు? మొన్న దీపాలు అలాగే వెలిగించమంటున్నావు రోజు, ఇప్పుడు మళ్ళీ గుడికి వద్దంటున్నావు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఏమో సీత కొంచెం ఆలోచించు అని అనటంతో, ఏం కాదత్తమ్మా, వాళ్ళు నన్నేం చేస్తారు, ఏమీ అవ్వదు, గుడికే కదా వెళ్ళేది, ఏం పర్వాలేదు వెళ్తాను అని చెప్తూ ఉంటుంది.
సరే అయితే నాకు ఎందుకో కుడి కన్ను కూడా అదురుతోంది అని చెప్తూ ఉంటుంది. ఏం అవ్వదత్తమ్మా అని ధైర్యం చెప్తూ ఉంటుంది. అయినా మొన్న దీపాలు కూడా వెలిగించాము, అఖండ దీపం, నేను మామ. తర్వాత నువ్వు ఇప్పుడు రోజు దీపాలు వెలిగిస్తున్నావు, నీకెందుకు అంత భయం అని అడుగుతూ ఉంటుంది. నువ్వు రామ్ ఇద్దరు కలిసి ఉంటే నాకు అదే సంతోషం సీత అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు రేపు అఖండ దీపం మొన్న వెలిగించాము, రేపు గుడిలో నిద్ర చేయకపోతే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది. అలా మాట్లాడకు సీత అని చెప్తూ ఉంటుంది. రేపు ఇప్పుడు నిద్ర చేయకపోతే మేమిద్దరం విడిపోతామా అని అనటంతో, సీత అలా మాట్లాడొద్దని చెప్తున్నానా, తదాస్తు దేవతలు ఉంటారు, అలా అస్సలు మాట్లాడొద్దు, నువ్వు ముందు దీపం వెలిగించు అని చెప్పడంతో దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి సీతను అక్కడ దీపం వెలిగిస్తుంది. అత్తమ్మ రేపు నిద్ర చేశాక అన్న నువ్వు ప్రశాంతంగా ఉంటావా అని అడుగుతూ ఉంటుంది. నేను మీ ఇద్దరు కలిసి ఉంటే నాకు అదే చాలు సీత, నాకెందుకో భయం వేస్తుంది, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపిస్తూ ఉంటుంది. పూల బుట్ట, దేవుడికి కుంకుమ బొట్టు అన్నీ కూడా ఇచ్చి సీతకి పంపిస్తుంది గుడికి. వస్తానత్తమ్మా అని చెప్పడంతో, వెళ్ళి వస్తాను అని చెప్పు అని కోప్పడుతూ ఉంటుంది. సరే అత్తమ్మ వెళ్ళొస్తాను అని సీత గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంకా రాదేంటి అని చెప్పి ఉషా ప్రీతి కంగారు పెడుతూ ఉంటారు. ఇక్కడ మహాలక్ష్మి అర్చన కలిసి అక్కడ రౌడీ నాగుకి ఫోన్ చేస్తారు. ఇదిగో నేను నీకు ఫోటో పంపించాను కదా, సీత ఫోటో, తనని నువ్వు కిడ్నాప్ చేయాలి, ఇప్పుడు తనతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తున్నారు, తనని అక్కడ దించేసి వెళ్ళిపోతారు, నువ్వు కిడ్నాప్ చేయాలి, తర్వాత ఎప్పుడు మర్డర్ చేయాలో నేను చెప్తాను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అలాగే మేడం, నేను కిడ్నాప్ చేశాక ఫోన్ చేస్తాను అని అనటంతో, అర్చన ప్లీజ్ నేను మాట్లాడతాను అని చెప్పి ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో మహాలక్ష్మి నెంబర్ 1 అయితే నేను నెంబర్ 2 విలన్ని, కాబట్టి నాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, నేను కూడా ఇందులో ముఖ్య పాత్రలురాలనే అని చెప్తూ ఉంటుంది. అలాగే చోటా మేడం చెప్పండి అని నాగు చెప్తూ ఉంటాడు. సీత ఎట్టి పరిస్థితులను ఇంటికి తిరిగి రావటానికి వీల్లేదు, తిరిగి వచ్చిందో మీరు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అర్చన. మేము కిడ్నాప్ చేశాక మా మనీ మాకు ఇవ్వకపోతే అప్పుడు మీరు కూడా ప్రాణాలతో ఉండరు మేడం అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అర్చన షాక్ అవుతుంది. ఎలా ఇచ్చాను దమ్కి అని అడుగుతూ ఉంటుంది మహాని. విలన్గా బాగానే పైకి వస్తావు తర్వాత అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చనతో. ఇక డ్రైవర్ని అరేంజ్ చేస్తుంది మహాలక్ష్మి. ముగ్గురిని జాగ్రత్తగా తీసుకురా అని చెబుతూ ఉంటుంది. సీత వదిన తొందరగా రా అని ఉషా ప్రీతి కంగారు పెడుతూ ఉంటారు. పూలబుట్ట తీసుకొని సీత కిందకి దిగి వస్తూ ఉండగా మెట్ల మీద కాలు స్లిప్ అవుతుంది, ఒక్కసారిగా పడబోతుంది. కానీ తన చేతిలో ఉన్న పూలబుట్ట మొత్తం కింద పడిపోతుంది. వెనకాతలో ఉన్న విద్యాదేవి సీతని పట్టుకుంటుంది. పడకుండా ఇక చాలా భయపడిపోతూ ఉంటుంది విద్యాదేవి. సీత నీకేం కాలేదు కదా అని చెప్పి, ఏం పర్వాలేదు, చీర కుచ్చిళ్ళు అడ్డం వచ్చి కొంచెం తూలేనంతే అత్తమ్మ, ఏం పర్వాలేదు అంటూ ఆ పూల బుట్టని అంతా కింద పడింది పైకెత్తుతూ ఉంటుంది. నేను వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. వద్దు సీత, నువ్వు వెళ్ళొద్దు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది, నిన్న నీ మీద బల్లి పడింది, ఈవేళ ఇలాగ కింద పడబోయావు, కుంకుమ కింద పడిపోయింది, ఇవాళ వెళ్ళొద్దు, రేపు వెళ్ళండి కావాలంటే, నా కుడి కన్ను కూడా అదురుతోంది అని చెప్తూ ఉంటుంది. మీకు అదిరితే మీకు చెడు జరుగుతుంది, సీతకి కాదు కదా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదు, ఎందుకునో నాకు ఇవాళ వెళ్ళటం ఇష్టం లేదు, రేపు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. పోనీలే, విద్య అంత ఇదిగా చెప్తుంది కదా, ఊరుకోవచ్చు కదా అని జన చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు ప్రీతి ఉష మొదలు పెడతారు. లేదు, రేపు మేము వెళ్ళిపోవాలి, మా ఆయన ముంబై నుంచి వచ్చేస్తాడు, మా అత్త మామలు ఊరుకోరు, ఇవాళ ముక్కు తీర్చుకోవడానికే వచ్చాను కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి అని గొడవ చేస్తూ ఉంటారు. మీ అత్త మామలతో నేను మాట్లాడతాను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది. వాళ్ళతో మీరేమైనా మాట్లాడతారు అని మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. పోనీ నువ్వు బాబా మాట్లాడండి అని చలపతి చెప్తూ ఉంటాడు. లేదు, మేము ఇవాళ వెళ్ళాలి అని ప్రీతి ఉష గొడవ చేస్తూ ఉంటారు. ఇక సీతని పంపిస్తుందా విద్యాదేవి, అక్కడ నాగు కిడ్నాప్ చేస్తాడా, రామ్ ఎలా కాపాడతాడో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.